హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైషియస్ కిచెన్. ఈరోజు మనం చక్కటి చిట్కా చెప్పుకోబోతున్నాం మన లైషియస్ కిచెన్లో. ఈ చిట్కా తెలుసుకోవాలనుకుంటే ముందుగా లైషియస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు చిట్కా ఏంటో తెలుసా? మన ఇంట్లో పిల్లలు మనం ఎంత తినిపించినా కూడా చాలా వీక్గా ఉంటారు, బలహీనంగా కనిపిస్తారు. అండ్ మనం కూడా లేడీస్కి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో విషయాలు, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి విషయాలన్నిటి వల్ల మన లేడీస్ కూడా మనం బాధపడుతుంటాం. దానికోసం కూడా ఒక చిన్ని చిట్కా చెప్పబోతున్నాను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చిన్ని చిట్కాలు నేను చెప్పబోతున్నాను మీ లైషియస్ కిచెన్లో. ఆ చిట్కా ఏంటో తెలుసా? మన ఇంట్లో ఉన్న డేట్స్ అంటాం కదా, ఖర్జూర పళ్ళు, గింజలు తీసిన ఖర్జూర పళ్ళు 20 గ్రామ్స్, గసగసాలు 20 గ్రామ్స్, బాదాం 20 గ్రామ్స్, పటిక బెల్లం అని మనకి పచారీ కొట్లో దొరుకుతుందండి. కాల్వచ్చి అంగడి ఇలా అంటారు కదా పచారీ కొట్లు. ఆ పచారీ కొట్లలో మనకి పటిక బెల్లం అంటే మనకు 50 రూపీస్ 20 రూపీస్లో అంతా కూడా దొరికిపోతుందండి. చాలా చీప్గా దొరుకుతుంది, చాలా మంచిది. మనకు వైట్ డిశ్చార్జ్ సమస్యలు ఉన్నా కూడా మనం బియ్యం కడిగి పెట్టిన నీళ్ళల్లో ఈ పటిక బెల్లం వేసుకొని తాగితే కూడా వైట్ డిశ్చార్జ్ అనేది కూడా తగ్గుతుందండి. మీకు ఈరోజు 2 టిప్స్ బోనస్గా చెప్పబోతున్నాను కదా, సో వినండి. మళ్ళీ చెప్తాను. ఖర్జూర పళ్ళు, గింజలు తీసిన ఖర్జూర పళ్ళు 20 గ్రామ్స్, బాదం పప్పు 20 గ్రామ్స్, గసాలు 20 గ్రామ్స్, పటిక బెల్లం 20 గ్రామ్స్, ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ కూడా వేసి అందులోకి మనం మంచిగా స్మెల్ రావడానికి యాలక్కులు ఒక 5 నుంచి 6 యాలక్కులను వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ జార్లో కానీ ఒక బాక్స్లో కానీ మీరు స్టోర్ చేసి పెట్టుకొని మార్నింగ్ లెవ్వంగానే వాటర్ తాగేసిన తర్వాత పిల్లలకి కానీ అండ్ మెన్స్ట్రల్ పీరియడ్స్, వైట్ డిశ్చార్జ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్ కూడా తీసుకోవచ్చండి. ఈ మనం ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయ సైజ్ అంతా ఉంటని లడ్డూని చేసుకొని మనం రోజు ప్రతి నిత్యం సేవించినట్టయితే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. చిన్నపిల్లలకి బలం వస్తుంది అండ్ లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం, మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం అండ్ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. మీరు కూడా ఈ చిట్కాలను ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. మీరు కూడా ఆ చిట్కాను ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.